క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మీకందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమున మీకందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మరి ఒక అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఆ అంశం ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అనే అంశంతో మీ ముందుకు నేను వచ్చి ఉంటున్నాను. ప్రియమైన వారలారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైన పరిస్థితులలో, అనేకమైన క్లిష్టమైన పరిస్థితులలో ఏదైనా ఒకటి మనకు సంభవించినప్పుడు మనము ఆశ్రయించడము అనేది సహజమైనది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరి ఈ సమయంలో దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉంటున్నా. మరి దానికి చక్కగా ఉదాహరణగా మనము ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అక్కడ యేసు ప్రభు వారు తన యొక్క శిలువ శ్రమలను అనుభవించడానికి మరి యెరూషలేము వెళుతూ ఉన్నప్పుడు యెరూషలేమును చూచి ఆయన ఒక మాట సెలవిచ్చాడు. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ప్రియమైన వారలారా, ఇక్కడ యెరూషలేమును గురించి ఆయన మాట్లాడుతూ, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకుంటుందో అలాగూ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన రెక్కల క్రిందికి చేర్చుకోవాలని ఆశపడ్డాడంట, కానీ మీరు ఒల్లకపోతిరి అంటున్నాడు. అంటే ఇక్కడ దైవ ఉద్దేశం అనేది ఒకటి మనకు కనపడుతుంది. ఏంటి దైవ ఉద్దేశము అంటే, కోడి ఎలాగైతే తన పిల్లలకు దాని రెక్కల క్రింద ఆశ్రయం ఇస్తుందో, దేవుడు కూడా తన బిడ్డలమైన మనకు ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నట్లుగా, తపన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన వారలారా, కోడిని గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆ కోడి పెట్ట సాయంకాలం కాగానే ఒక దగ్గర ఒక మూలన అది ఒదిగి తన 2 రెక్కలను అలాగూ పైకి చాచినప్పుడు కోడి పిల్లలన్నీ కూడా ఆ రెక్కల క్రిందికి వెళ్తాయి. ఎప్పుడైతే ఆ రెక్కల క్రిందికి వెళ్తాయో అలా పైకి ఎత్తిన కోడి పెట్ట ఆ రెక్కలను అలాగూ మూసేస్తుంది. అంటే తన పిల్లలకు కోడి తన రెక్కల క్రింద సంరక్షణ ఇస్తుంది, కాపుదల ఇస్తుంది, భద్రత ఇస్తుంది అనే విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంది. మరి కోడి ఎలాగైతే తన పిల్లలకు కాపుదల, భద్రత, సంరక్షణ ఇవ్వాలని ఇష్టపడుతుందో, మన దేవాది దేవుడు కూడా ఆయన బిడలమైన మనకు ఆయన రెక్కల క్రింద సంరక్షణ మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఆయన రెక్కల క్రిందికి మనము రావలసిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఆయన
తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని రాయబడింది. ఆయన తన రెక్కలతో మనల్ని ఏం చేస్తాడంట? కప్పివేస్తాడంట. ఆయన రెక్కల క్రింద మనకేముందంటున్నాడు? ఆశ్రయం ఉంది అంటున్నాడు. కనుక మనము ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 36వ కీర్తన 7వ వచనాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు అన్నాడు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. కాబట్టి ఆయన బిడలమైన మనము ఆయన రెక్కల నీడను మనము ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కీర్తనకారుడు 118వ కీర్తన 8-9 వచనాలు ఒకసారి మనము గమనించినట్లయితే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. మనిషిని నమ్మడానికన్నా, రాజును నమ్మడానికన్నా యెహోవాను ఆశ్రయించడము మేలు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు రాజులను ఆశ్రయించవద్దు అంటున్నాడు? మనుషులను ఎందుకు ఆశ్రయించవద్దు అంటున్నాడంటే, కీర్తన గ్రంథం 146వ కీర్తన 3వ వచనాన్ని గమనిస్తే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంచి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించు. అంటే రాజు కానీ నరుని కానీ ఆలోచన చేస్తే వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలయ్యేవారే, వారి సంకల్పాలు నశించేవే. కానీ నీవు నేను ఆశ్రయిస్తున్న దేవుడు ఆయన నిరంతరము జీవించేవాడై ఉంటున్నాడు. ఆయన నిరంతరము సజీవుడుగా ఉన్నవాడై ఉంటున్నాడు. అందుకనే ప్రియమైన వారలారా, మనము మన దేవుణ్ణి ఆశ్రయించాలి అంటున్నాడు. అందుకే కీర్తనకారుడు 46వ కీర్తన 1వ వచనంలో చక్కని మాట అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అంటే దేవుడే మనకేమై ఉన్నాడంట? ఆశ్రయమై ఉన్నాడంట, దుర్గమై ఉన్నాడు అని చెప్పి లేఖన భాగంలో మనము చూస్తున్నామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా కీర్తనకారుడు 71వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. అవును ప్రియమైన వారలారా, ఆయన బిడలమైన మనము ఆయనను ఆశ్రయించవలసిన వారై ఉంటున్నాం. అయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 13-15 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఈ భక్తిహీనుడు లేకుంటే దేవుణ్ణి మరిచే వారి పరిస్థితి దేని వాళ్ళు ఆశ్రయించారో అక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 13-15 వచనాలు. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలే పురుగు పట్టే, అతడు తన ఇంటి మీద అనుకొనగా అది నిలవదు, అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును అంటున్నాడు. అంటే భక్తిహీనుడు దేన్ని ఆశ్రయిస్తున్నాడట? సాలే పురుగు పట్టెను ఆశ్రయిస్తున్నాడు. మరి అది ఆనుకొనగానే నిలవదు, గట్టిగా పట్టుకొనగా అది విడిపోయేది అంటున్నాడు.
కానీ ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఆశ్రయ దుర్గము అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇటువంటి ఆశ్రయ దుర్గమైన ఈ దేవుణ్ణి నీవు నేను ఆశ్రయించాలి. అయితే నీవు నేను ఆయన ఆశ్రయించినప్పుడు మనకేం కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా గమనిస్తే అలా ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరి భాగంలో 12వ వచనం చివరి భాగంలో ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అనే మాట రాయబడి ఉంది. 34వ కీర్తన 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 34వ కీర్తన 8వ వచనంలో 2వ భాగంలో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనే మాట రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ధన్యులు అనే మాట రాయబడింది. మనకు ఆయన తప్ప ఆశ్రయదుర్గము ఇక లేదు అనే విషయాన్ని కూడా వాక్యాలు చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి. కనుక ఈ దేవాది దేవుని మనము ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నాం. అలాగూ ఆశ్రయించినప్పుడు మానవులమైన మనకు కలిగేటివి ఏమిటి అనే విషయాన్ని, కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే మనకు కలిగేటి ఏంటివి అని నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిది ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని రాయబడింది. మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని దేవుని లేఖన భాగం సెలవిస్తుంది. ప్రేమైన వారు మొట్టమొదటి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎఫెసీ 2:1 ప్రకారం మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చి ఉన్నాం. మరి ఈ పాపముల చేత అపరాధముల చేత చచ్చి మరణ స్థితిలో ఉన్న మనము, అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరి ఈ మరణ స్థితిలో ఉంటున్న మనము, ఈ పాపము స్థితిలో ఉంటున్న మనము, మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే బ్రతుకుతాము అని రాయబడింది. అంటే మనం సజీవులం అవుతాం. ఆత్మీయ జీవితంలో పాపం వలన మన ఆత్మ మరణ స్థితికి చేరింది. కానీ మన దేవుణ్ణి ఆశ్రయించడం వలన ఆ మరణ స్థితిలో ఉన్న ఆత్మ జీవములోనికి వస్తుంది అనే విషయము అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, ఇక మనం గమనించినట్లయితే మరి దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన చేత హేతువు చేత జయమొందిరి. ప్రియమైన వారులారా, ఇక్కడ ఇశ్రాయేలు వారు, యూదా వారు
రెహబాము కాలంలో ఇశ్రాయేలు ప్రజలు రెండుగా విభాగించబడ్డారు. ఇశ్రాయేలుగా, యూదా జనాంగంగా వారు విడిపోయారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయముందిరి అనే మాట రాయబడింది. ఇద్దరు కూడా యెహోవా దేవుని బిడలే, ఇశ్రాయేలీయులు, యూదా వారు కూడా. కానీ ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని ఆశ్రయించలేదు. మరి అదే యూదా ప్రజలు యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు ఏం పొందారంట? జయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము విజయాన్ని పొందాలంటే, మనము జయాన్ని పొందాలంటే, మనము మన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే మన దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, మనము విజయము పొందాలన్నట్లయితే మనము దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారంగా ఉంటున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని గమనిస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటూ 37వ వచనం చూడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నామంటాడు. వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనం పొందుతున్నామంటాడు. వీటన్నిటిలో శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఇవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవు. కారణం ఏంటి? మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు అత్యధిక విజయాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని మనం ఆశ్రయిస్తాం. ప్రతి విషయంలో మనము జయాన్ని పొందుదామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ యూదారాజైన ఆసా ఈ మాట అంటున్నాడు. ఆ యూదా ప్రజలతో ఆయన ఏమంటున్నాడంటే ఇలా ప్రకటన చేస్తున్నాడు, మనము మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించిన నందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేశాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేస్తాడు. ఎప్పుడు? నీవు నేను ఆయనను ఆశ్రయించినప్పుడు. ప్రేమైన వాళ్ళరా, ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఎన్నో రకాలుగా మనము నెమ్మది లేని స్థితిలో ఉంటున్నాం, వేదనకరమైన బాధకరమైన స్థితిలో ఉంటున్నాం, క్లిష్టమైన పరిస్థితులలో ఉంటున్నాము. కానీ ఈ క్లిష్టమైన పరిస్థితులలో, ఈ వేదనకరమైన పరిస్థితులలో, ఈ భయాందోళనకరమైన పరిస్థితులలో మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆ దేవుడు మనకు నెమ్మదిని కలుగజేస్తాడు అని లేఖన భాగం సెలవిస్తుంది.
నోహుకు ఆ పేరు పెట్టారు. నోహు అనే పేరు పెట్టబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ నోహుకు ఆ పేరు పెట్టడంలో ఉన్న ఉద్దేశాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనంలో భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోహు అనే పేరు పెట్టారు. నెమ్మది కలగజేస్తాడేమో అని ఆయనకు నోహు అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనకి నెమ్మదిని కలగజేసేవాడు మన దేవాది దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన వారలారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు గమనించినట్లయితే అక్కడ యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అన్నాడు. యెహోవాను మనం నమ్ముకోవడం వలన యెహోవా మనకేంగా ఉంటాడట? ఆశ్రయముగా ఉంటాడట. అంటూ ఆ ఆశ్రయం ఎలా ఉంది అంటే ఒక చెట్టుకు అక్కడ పోల్చబడింది. ఆ చెట్టు ఎక్కడ నాటబడిందంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే అక్కడ మనం చూస్తున్నాము ఆ చెట్టు ఎక్కడ ఉంది? జలముల యొద్ద నాటబడింది. అంటే దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తే దేవుని దగ్గర నుండి నీవు సమస్తమును పొందగలవు అని అక్కడ ఆ మాటలో మనం చూస్తూ ఉంటున్నాం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును అంటాడు. అంటే కాలువల వేరున అంటే చెట్టుకు అవసరమైంది ఏంటి? నీరు. అంటే నీరు ఉండే ప్రాంతంలో, నీరు సమృద్ధిగా దొరికే ప్రాంతంలో దాని వేరు తన్నును అన్నాడు. అంటే దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తే దేవుడు నీకు అవసరమైనవన్నీ కూడా ఇస్తాడు అని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట అంటాడు, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకుపచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరం నా చింత నొందదు, కాపు మానదు అంటాడు. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే ఎలా ఉంటుందంట? వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే వెట్ట అంటే కొన్ని సందర్భాలు కష్టాలు కలుగుతాయి. ఆ వేడి అనేది కష్టాలకు సూచనగా ఉంది. కానీ దేవుని ఆశ్రయించినప్పుడు కష్టం వచ్చినా దానికి భయపడట. దాని ఆకు ఎలా ఉంటుందట? పచ్చగా ఉంటుంది. అంటే ఎండిన జీవితం ఉండదు. అక్కడ సమృద్ధి అయిన జీవితాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ వర్షము పడకపోయినా చింత నొందదు, కాపు మానదు. వర్షం పడకపోయినా కూడా చింత నొందదట, అది కాపు మానదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుణ్ణి నీవు నేను ఆశ్రయిస్తే మనము చింత నొందము, కాపు మానము. జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా మనం ఉంటాం. అందుకనే మన జీవితాలలో మనిషిని నమ్మడానికన్నా, రాజుని నమ్మడానికన్నా యెహోవాను మనం ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు వెంట కలిగినా భయపడము, వర్షము రాకపోయినా చింత నొందము, కాపు మానము. కారణం మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే 34వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సింహము పిల్లలు లేవి గలవై ఆకలి గొలును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు
కొదవయ్యి ఉండదు. ప్రియమైన వారలారా, జనరల్గా సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనవట. కారణం ఏంటంటే ఆ సింహము తన పిల్లలకు ఎలాగైనా కూడా వేటాడి ఆహారాన్ని తెస్తుందట. కాబట్టి అవి ఆకలి కొనవు, కానీ అవైనా ఆకలి కొంటాయట. కానీ యెహోవాను ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కూడా కొదవై ఉండదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీవు నరుల ఎదుట ఎవరిని ఆశ్రయించాలి? దేవుని నీవు ఆశ్రయిస్తే నీ నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. అవును ప్రియమైన వాళ్ళారా, ఆయన మన నిమిత్తము సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్పది అనే మాట మనం చూస్తున్నాం. ఆయన్ని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రేమించు వారికి ఆయన ఎంతో మేలును ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఆ మేలును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదంట, చెవికి వినబడలేదంట, మనుష్య హృదయానికి గోచరము కాలేదంట. కాబట్టి నేను దేవుని ఆశ్రయిస్తే ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలు, ఎంతో గొప్ప మేలు సిద్ధపరిచాడు, అది మనకిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అని ఇక్కడ రాయబడింది. మనం దేవుని ఆశ్రయిస్తే మనం సంతోషిస్తాం. ఇక మనం గమనించినట్లయితే 91వ కీర్తన గ్రంథం 91వ కీర్తన 9వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీవు యెహోవాను ఆశ్రయముగా చేసుకుంటే, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా నీవు చేసుకుంటే అపాయం ఏమియో రాదట, ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదట, నీ మార్గములన్నిటిలో కూడా నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ప్రియమైన వాళ్ళారా, ఆయన్ని ఆశ్రయిస్తే ఎంత చక్కని మాటలు రాయబడ్డాయో చూద్దాం. మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు గుడ్డివారు, కనాను స్త్రీ, వీరందరూ ఏం చేశారు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసుకుంటూ ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుడు వారి కోరికలను తీర్చాడు, వారికి స్వస్థతలు కూడా దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసుకుని ఆయన చెంతకు వచ్చిన ప్రతి బిడ్డకు ఆయన స్వస్థత ఇచ్చాడు, వారి అవసరతలు తీర్చాడు, వారి అక్కర్లు తీర్చాడు. మరి ప్రియమైన వారులారా, మరి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దీనిని జ్ఞాపకం చేసుకున్నాం. మన ఆశ్రయ దుర్గము మన ప్రభువే అని జ్ఞాపకం చేసుకోండి. ఆశ్రయ దుర్గము మన ప్రభువే కనుక ఆయనను మనము ఆశ్రయిస్తే మన
ఆత్మీయ జీవితంలో మనం బ్రతుకుతాము. ఆయన్ని ఆశ్రయిస్తే, మరి దినవృత్తాంతం 2వ గ్రంథం 17:4 ప్రకారం గమనిస్తే, ఆయన ఆశ్రయించడం వలన ఐశ్వర్యము ఘనత కూడా మెండుగా మనకు కలుగుతుందని కూడా రాయబడింది. అంటే ఐశ్వర్యము ఘనత కూడా దేవుడు ఇస్తాడని రాయబడింది ఆయన ఆశ్రయిస్తే. కాబట్టి ప్రియమైన వారలారా, ఇన్ని మనం కలిగి ఉన్నాం. మరి ఈ క్లిష్టమైన పరిస్థితులలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులలో, ఈ భయాందోళనకరమైన ఈ పరిస్థితులలో ప్రియమైన వారలారా, ఆందోళన చెందొద్దండి, దిగులు పడొద్దండి. ఈ కరోనా వైరస్ తో ప్రపంచమంతా వణికిపోతుంది, ప్రపంచమంతా ఆందోళన చెందుతుంది. కానీ ఈ సమయంలో మనము ఆశ్రయించవలసినది మన దేవాది దేవుణ్ణి. ఆయన్ని ఆశ్రయిస్తే మనకు నెమ్మదినిస్తాడు, ఆయన ఆశ్రయిస్తే మనకు సంతోషమిస్తాడు, ఆయన్ని ఆశ్రయిస్తే మనకు జయమిస్తాడు. ఆయన్ని ఆశ్రయిస్తే చింత నొందము కాపు మానము గనక ఆయన్ని ఆశ్రయించి ఆయన చెంత చేరి, కోడి తన పిల్లలు తన రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొని ఆశ్రయిస్తుందో అలాగో ఆయన రెక్కల క్రిందికి చేరి, ఆయన రెక్కల నీడన మనం ఆశ్రయం పొంది ఆయన దీవెనలను, ఆయన ఆశీస్సులను పొందుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవా, ఈ సమయంలో ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ చేత, COVID-19 చేత భయాందోళనకు గురి అయిపోయి ఎటు తోచని స్థితిలో ఉంటుండగా, ఏమి చేయాలన్న స్థితిలో ఉంటుండగా, ప్రపంచ అధినేతలు కూడా రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటుండగా, ఈ క్లిష్టమైన పరిస్థితులలో దేవా, మీ కనుదృష్టి మా ప్రపంచం పైన ఉంచండి. మా ప్రపంచాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కరోనా వైరస్ చేత బాధింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, మీ గాయపడిన హస్తం చేత వారిని తాకండి ప్రభా. మీ గాయపడిన హస్తం చేత వారిని ముట్టండి ప్రభా. వారిలోనికి మీ శక్తిని, మీ ప్రభావాన్ని పంపించి, ఆ వైరస్ ప్రభావాన్ని గతించి, లయపరిచి, దూరపరిచి సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాను. ఆ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేవా దాన్ని అరికట్టుమని నేను వేడుకుంటున్నాను. తెగులు ఆగిపోయేను అనే మాట మేము చూస్తున్నాం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అనే మాటను కూడా మేము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, కరోనా వైరస్ ను అరికట్టండి. అది వ్యాప్తి చెందకుండా దాన్ని అంతమొందించమని నేను వేడుకుంటున్నాను. కరోనా వైరస్ బాధితులను స్వస్థపరచండి. పాజిటివ్ ఉన్న వారందరూ కూడా నెగటివ్ లోనికి రావడానికి కృపని మనం వేడుకుంటున్నాను. కరోనా వైరస్ బాధితుల యొక్క కుటుంబాలను ధైర్యపరచండి, బలపరచండి, నిబ్బరమైన మనస్సు వారికి అనుగ్రహించండి. ఈ కరోనా వైరస్ యొక్క నిర్మూలనలో ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో దేవా, వారి ప్రయాసను వ్యర్థము కానివ్వకుండా వారి ప్రయాసకు ప్రతిఫలాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను. ఆ వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఆయన ఎంతో మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి మీ జ్ఞానాన్ని దయచేయండి, మీ తెలివిని దయచేసి త్వరలో ఆ వ్యాక్సిన్ వారు కనిపెట్టడానికి కూడా కృపనిమ్మని నేను వేడుకుంటున్నాను. మరి మా యొక్క ప్రభుత్వం వారైతేనేమి, అధికారులు అయితేనేమి ఈ కరోనా వైరస్ అరికట్టడానికి వారు ప్రయత్నం చేస్తుండగా మీ ఆలోచన, మీ నడిపింపు వారికి దయచేయండి. దీన్ని అరికట్టే విషయంలో వారు ఏ విధంగా ప్రణాళికలు రూపొందించాలో, ఏ విధంగా ఆలోచన తీర్మానాలు చేయాలో కూడా వారికి మీ జ్ఞానం ఇచ్చి దీన్ని అరికట్టడానికి వారు తీర్మానాలు చేయడానికి కృపనివ్వండి. మరి సమయంలో వైద్య సహాయాన్ని అందిస్తున్న డాక్టర్లను, నర్సులను, ఆ వైద్య బృందం అంతటిని జ్ఞాపకం చేసుకున్నారు. వారందరూ దీవించండి. వారు ఆ వ్యాధి బారిన పడకుండా
నీ సంరక్షణ వారికి దయచేయండి. ఓర్పుతో సహనముతో పేషెంట్లకు వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి కృపనిమ్మని నేను వేడుకుంటున్నాను. శానిటరీ డిపార్ట్మెంట్, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి దీన్ని అరికట్టే విషయంలో ఎంతో ప్రయాసపడుతుండగా మీ సహాయం, మీ తోడ్పాటు, మీ నటులు వారికి కూడా అనుగ్రహించమని నేను వేడుకుంటూ, మేమందరం కూడా ఈ పరిస్థితులలో నిన్ను ఆశ్రయించి నీ రెక్కల నీడ క్రిందికి మేము వచ్చి నీ రెక్కల నీడన మేము ఆశ్రయాన్ని పొంది అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందగలిగిన కృపను, ధన్యతను, భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.